నదిలో ఉన్న 600 సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక భారీ మర్రి చెట్టు. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతున్న శివలింగం. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు కలకలలాడే పవిత్ర క్షేత్రం. కడప దగ్గరలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈరోజు మనం ఈ దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు, వనభోజనాల సందడి, అలాగే పెన్నా నదిలో దాగి ఉన్న రహస్యం తెలుసుకుందాం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నా, కొన్ని క్షేత్రాలు మాత్రం ప్రకృతి, భక్తి, చరిత్ర అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. అలాంటి ప్రదేశాలలో ఒకటే కడప ప్రాంతంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. స్థానికుల విశ్వాసం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడట. అప్పుడు పెన్నా నదిలో పవిత్ర స్నానం చేసి అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని చెప్తున్నారు. అందుకే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. పార్వతీదేవి అమ్మవారు, శృంఖలాదేవి అమ్మవారులా మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం చూస్తే నిజంగా ఒక పాతకాలపు ఋషులు తపోభూమిలా అనిపిస్తుంది. ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత, ఆకర్షణ ఏంటంటే భారీ మర్రి చెట్టు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ చెట్టుకి దాదాపు 600 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఆ చెట్టు నీడలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపిస్తుందని అక్కడికి వెళ్ళిన భక్తులు చెప్తున్నారు. కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి సోమవారం అక్కడ వనభోజనాల సందడి మొదలవుతుందంట. కుటుంబాలు, స్నేహితులు, భక్తులు అందరూ కలిసి దీపాలు వెలిగించి, శివనామ స్మరణ చేసి, భజనలు చేసి, ఆ తర్వాత అన్నప్రసాదాలు కూడా తీసుకొని వనభోజనాలైతే చేస్తారంట. ఇంకా అలా ఆనందంగా గడుపుతారు అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పెన్నా నది గాలి, పక్కనే ఉన్న దేవాలయము, పెద్ద మర్రి చెట్టు నీడ ఇవన్నీ కలిపి ఒక ప్రదేశానికి మరింత అందంగా మార్చేస్తాయి. ఈ మహాశివరాత్రి రోజైతే దేవాలయాల్లో పూర్తిగా భక్తులు నిండిపోతారు. ప్రత్యేక అభిషేకాలు, రాత్రంతా జాగరణ, స్వామివారికి కళ్యాణం, భారీ అన్నప్రసాదం అన్నీ జరుగుతాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్నా నదిలో ఈత కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనిపించే అంత ప్రశాంతంగా ఉండదు. లోతైన గుంటలు, ఇసుక జారుడులు, సుడిగుండాలు అనే ప్రమాదాలు నీటి ప్రవాహాలుంటాయి. నీరు ప్రశాంతంగా కనిపించినా లోపల ప్రవాహం చాలా ప్రమాదంగా ఉంటుంది. లోతు తెలియని చోట దిగకండి. చిన్న పిల్లలనైతే ఖచ్చితంగా ఒంటరిగా పంపకండి. స్థానికులు చెప్పిన సురక్షిత ప్రాంతాలలో మాత్రమే ఉండండి. ప్రకృతి, భక్తి, చరిత్ర, ప్రశాంతత ఈ 4 కలిసిన అరుదైన ప్రదేశాలలో ఒకటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. మీకు అవకాశం దొరికితే ఒకసారి ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించండి. విషయం ఎక్కడుందంటే కడపలోని మాచుపల్లి బస్ స్టాండ్ దగ్గర ఆటోలైతే సర్వీస్ ఆటోలుంటాయండి. అక్కడి నుంచి రూ. 20 చార్జ్ చేస్తారనమాట. వాటర్ గండి దగ్గరికైతే రూ. 20 చార్జ్ చేస్తారు. కానీ అక్కడి నుంచి మనము టెంపుల్‌కి అంటే దేవాలయానికి వెళ్ళాలి అంటే ఎక్స్‌ట్రా రూ. 20 చార్జ్ చేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల గురించి ఇంకా వీడియోలు కావాలంటే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా ఈ దేవాలయానికి వెళ్లారా? మీ అనుభవాన్నైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఓం నమః శివాయ.